హలో అందరికీ నమస్కారం. దిస్ ఇస్ ఎన్బివి సుబ్బారావు. జేఈ నీట్ ప్రిపరేషన్ లో భాగంగా అన్స్టాపబుల్ సిరీస్ కి స్వాగతం. మనం పబ్లిష్ చేసినటువంటి బుక్స్ ఎంతో మందికి కంపానియన్ గా మారిని ఈ మధ్య కాలంలో విపరీతంగా సేల్స్ పెరగటం అనేటువంటిది మా యొక్క బాధ్యతను మరింత పెంచింది అని మేము అనుకుంటున్నాం. ఇంకా ఈ రోజు ఈ అన్స్టాపబుల్ సిరీస్ లో అంశం ఏమిటి అంటే మనం అందరూ కూడా ఇయర్ మారిన తర్వాత పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే కొత్త బుక్స్, కొత్త క్లాస్ రూమ్, కొత్త టీచర్స్ ఎంతో ఎక్సైట్మెంట్తో కొత్త క్లాసులకు వెళ్ళటానికి ఆసక్తి చూపుతూ ఉంటారు. మరి కానీ నిజాన్ని మనం ఆలోచిస్తే ఆ ఎక్సైట్మెంట్ ఎంతకాలం మిగిలింది, ఎంతకాలం ఉంది? అతి తక్కువ మంది మాత్రమే ఆ ఎక్సైట్మెంట్తో ఇయర్ లాంగ్ పనిచేసేటువంటి పిల్లలు ఉంటారు. మరి వాళ్ళలో ఆ ఎక్సైట్మెంట్ ఎందుకు నిలబడింది, వీళ్ళలో ఎందుకు నిలబడలేదు? అలాగే జేఈ నీట్ ప్రిపరేషన్లో 10th క్లాస్ అయిన తర్వాత పిల్లలు ఎంతో ఉత్సాహంతో నేను ఐఐటీలో జాయిన్ అవ్వాలి, ఎన్ఐటీలో జాయిన్ అవ్వాలి, నా డ్రీమ్ సీట్ ఇది, లేదా నేను డాక్టర్ని అవ్వాలి అని ఎంతో ఎక్సైట్మెంట్తో, ఆవేశంతో, ప్రేమతో చెప్తారు. కానీ జాయిన్ అయిన తర్వాత కొన్ని నెలల వ్యవధిలోనే నాకు అర్థమవుతుంది ఏం జరిగింది, ఎందుకు వీళ్ళు ఇంత డిటాచ్ అయిపోయారు. డిటాచ్ అవ్వకపోయినా ఎందుకో ఆ స్పార్క్ కానీ ఆ ఉత్సాహం కానీ కనిపించట్లేదే, వెళ్తున్నారు వస్తున్నారు, అంత ఆసక్తి ఉన్నట్టు కనిపించట్లేదు అని అనిపిస్తుంది కదా. ఎందుకు ఇది జరుగుతుంది? ఇదే మోటివేషన్ ట్రాప్ అని నేను అంటాను. చాలా మంది ఇటు పేరెంట్స్, పిల్లలు నమ్ముకునేటువంటిది మోటివేషన్ అనేటువంటిది సరిగా అర్థం చేసుకోకపోతే అది చాలా ప్రమాదకారి. మోటివేషనల్ స్పీకర్స్ కొంతమంది ఉంటారు, ఎంతో అద్భుతంగా చెప్తారు. ఆ క్షణం ఆ లేని ఎక్సైట్మెంట్ తో మనం ముందుకు వెళ్తాం, కానీ ఎంతకాలం నిలబడిందంటే మనం చెప్పలేం. అందుకే నేను మోటివేషనల్ ట్రాప్ లో మనం పడొద్దు. ఆ మోటివేషన్ సరైన విధంగా ఉపయోగించుకోవాలి. దాన్ని సరైన టైంలో ఉపయోగించుకుంటూ మన లక్ష్యాన్ని సాధించడానికి ఏం చేయాలి అనేటువంటిది చూసే ప్రయత్నం చేద్దాం. పూర్తిగా మోటివేషన్ మీద ఎవరైనా డిపెండ్ అయి ఉంటే మోటివేషన్ అనేటువంటిది ఒక ఫైర్ లాంటిది. అఫ్ కోర్స్ ఇనిషియల్ గా అది వెలుగుతూ ఉంటుంది, కానీ అది ఒక టైం వచ్చినప్పటికీ ఆరక తప్పదు. కానీ మన యొక్క రోజువారీ ప్రయాణంలో ఏ రోజుకి ఆ రోజు ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనకి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి, వాటిని అన్నిటిని మనం అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ మోటివేషన్ మాత్రం సరిపోదు. చాలా మంది ఆ మోటివేషన్ తో కొంత ప్రయాణం చేసి కొంత తర్వాత నాకు మోటివేషన్ లేదు, లేదా మోటివేషన్ అంటే ఏదో మెడికల్ స్టోర్ లో ఒక టాబ్లెట్ లాగా, స్టోర్స్ లో ఏదో ఒక వస్తువు లాగా ఒక చోటకి వెళ్తే మోటివేషన్ వస్తుంది. అలా వచ్చిన మోటివేషన్ కూడా వీడియోలు చూస్తూ ఉంటారు, లేదా మోటివేషనల్ స్పీకర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అది కొన్ని గంటలు, కొన్ని రోజులు మాత్రమే. మన ఉద్దేశం ఆ మోటివేషన్ అనేటువంటిది ఇంటర్నల్ గా రావాలి. నేను చేసేటువంటి ప్రతి పని మీద ఏ రోజుకి ఆ రోజు దాన్ని అర్థం చేసుకునేటప్పుడు దాని మీద వచ్చేటువంటి స్పష్టత ఇచ్చేటువంటి మోటివేషన్ అనేటువంటిది దట్స్ డిఫరెంట్. అలా దాన్ని గమనించి అద్భుతమైనటువంటి విజయాలు సాధించినటువంటి ఎంతో మంది విద్యార్థులు ఈ రోజు జీవితంలో కూడా అంతే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి నేను రోజు చూస్తూ ఉంటాను. అందుకే మోటివేషన్ అనేది ఇన్స్పైర్ చేస్తుంది, కానీ అది ఎక్కువ కాలం హెల్ప్ చేయదు. మరి ఆ మోటివేషన్ యొక్క ఇన్స్పిరేషన్ లాంగ్ టైం ఉండాలి అంటే దానికి తోడు అవ్వాల్సినటువంటిది డిసిప్లిన్, క్రమశిక్షణ. క్రమశిక్షణ అంటే మనం లేదా మీరు ఊహిస్తున్నటువంటి క్రమశిక్షణ కాదు. క్రమశిక్షణ అంటే మాట్లాడకుండా చెప్పిన పని చేసుకుని వెళ్ళిపోవటం కాదు, ఎదురు చెప్పకుండా ఉండటం కాదు, టైంకి వెళ్ళి క్లాస్ రూమ్ లో కూర్చోవటం కాదు. అది బాహ్యమైనటువంటి క్రమశిక్షణ, అది ఓకే. కానీ ఇంటర్నల్ గా మనకి ఆ డిసిప్లిన్ రావాలి, అకాడమిక్ డిసిప్లిన్ రావాలి. ఇది ఏమిటి అంటే మనం ఈ చాప్టర్ చేస్తున్నప్పుడు లేదా ఈ సబ్జెక్ట్ చేస్తున్నప్పుడు నాకు ఇష్టం లేదు, కానీ పూర్తి ఫోకస్ దాని మీద పెట్టడం అనేటువంటిది క్రమశిక్షణ. ఉదయం లేచేటప్పుడు ప్రిపరేషన్ కోసం ఆ రోజు లేవటం ఇబ్బందిగా ఉంది, కానీ అంతే ఎనర్జీతో లేవటం అనేటువంటిది క్రమశిక్షణ. మూడ్ బాగోలేదని గంటలు, రోజులు వేస్ట్ చేయాలనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ సందర్భంలో దాన్ని సెట్ చేసి మూడ్ కాదు, పని ముఖ్యమని ఆ పని మీద దృష్టి పెట్టడం అనేటువంటిది క్రమశిక్షణ. నీకు చెయ్యాలని ఫీలింగ్ లేకపోయినా ఇక్కడ ఆ అవసరాన్ని, ఆ ప్రయారిటీని అర్థం చేసుకుని మనకి నచ్చకపోయినా అది నా గమ్యానికి మెట్టు కాబట్టి నాకు నచ్చటం నచ్చకపోవటం అనేటువంటిది నా మైండ్ లో ఉంది, దాన్ని నచ్చేటట్టు చేసుకోవటం అనేటువంటిది నా చేతిలో ఉంది అని ధైర్యంగా ముందుకెళ్ళటం అనేటువంటిది క్రమశిక్షణ. ఇది డిసిప్లిన్. ఈ డిసిప్లిన్ ఉందా, ఈ డిసిప్లిన్ ఉంటే మోటివేషన్ అనేటువంటిది ఇన్స్పైర్ చేస్తుంది అని అనుకున్నాము. ఆ ఇన్స్పిరేషన్ డే లాంగ్, మంత్ లాంగ్, ఇయర్ లాంగ్ సస్టైన్ చేసేటువంటిది ఈ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ కి కన్సిస్టెన్సీ తోడైతే, అంటే ప్రతిరోజు దాన్ని అర్థం చేసుకుంటూ అది చేయటమే కాదు, ఆ కన్సిస్టెన్సీ అంటే అక్కడ స్థిరంగా దాన్ని అర్థం చేసుకుంటూ వాటిలో ఉన్నటువంటి లోపాలని గమనిస్తూ
ముందుకు వెళుతూ స్ట్రాటజికల్‌గా ముందుకెళ్ళటం అనేటువంటిది కన్సిస్టెన్సీ కానివ్వండి, ఆ స్ట్రాటజిక్ ప్లానింగ్ కానివ్వండి, తప్పులు తెలుసుకునేటువంటి ధైర్యం కానివ్వండి, ఇవి అన్నీ దీనికి తోడైతే అంటే మోటివేషన్, డిసిప్లిను, కన్సిస్టెన్సీ ఎండిసి దీన్ని అలవాటు చేయగలిగినప్పుడు మనం మోటివేషనల్ ట్రాప్‌లో ఉండం. ఎందుకంటే డిసిప్లిన్ బీట్స్ మోటివేషన్ సిన్స్ ఇట్ ఈస్ కన్సిస్టెంట్. సక్సెస్ అనేటువంటిది ఎప్పుడూ కూడా మనం ఏమనుకున్న దాని మీద రాదు. మనం ప్రతిరోజు ఎక్సైట్‌మెంట్‌తో ఏ పని ఎంత శ్రద్ధగా చేసామనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అందుకే మోటివేషన్ అనేటువంటిది స్టార్టింగ్ లైన్‌కి ఉపయోగపడుతుంది. కానీ డిసిప్లిన్ అనేటువంటిదే ఫినిషింగ్ లైన్‌ని చేర్చేటువంటిది. సో, ఆ డిసిప్లిన్, కన్సిస్టెన్సీతో మాత్రమే మనం ఫినిషింగ్ లైన్‌ని చేరుకోగలుగుతాం. మనం చూస్తే మారథాన్ రన్నర్స్ ఉంటారు. మారథాన్ అంటే సుమారు 42 కిలోమీటర్లు పరిగెత్తేటువంటి మారథాన్ రన్నర్స్‌లో ఇనీషియల్‌గా కొంతమంది ఏమిటంటే మోటివేషన్‌తో చాలా ఉత్సాహంగా పరిగెడుతూ ఉంటారు. ఆ స్ట్రెంత్ లేనటువంటి వాళ్ళు ఉత్సాహం ఉంటుంది. ఆ స్ట్రెంత్ లేదు వాళ్ళకి. అంటే ఆ డిసిప్లిన్‌తో వాళ్ళు ప్రాక్టీస్ చేయలేనటువంటి సందర్భాలు ఏమవుతుంటే 10, 15 కిలోమీటర్లు, 20 కిలోమీటర్లు రన్ చేసిన తర్వాత వచ్చేటువంటి హార్డ్‌షిప్స్ వాళ్ళని ముందుకు తీసుకెళ్ళవు. హాఫ్ మారథాన్‌తో కంప్లీట్ చేసేటువంటి వాళ్ళుంటారు. కానీ ఎవరైతే ఆ డిసిప్లిన్‌తో దాన్ని ప్రాక్టీస్ చేశారో స్టార్టింగ్‌లో ఆ ఎక్సైట్‌మెంట్ వీళ్ళతో పోల్చినప్పుడు తక్కువ ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఫినిషింగ్ లైన్‌కి వెళ్ళగలుగుతారు. అలాగే మరొక ఎగ్జాంపుల్ ఒక రాయి మీద పడుతూ ఉంటే ఒక వాటర్ డ్రాప్. అట్లాంటి డ్రాప్ అలాగా నెలలు, సంవత్సరాలు పడినప్పుడు ఆ స్టోన్ కూడా బ్రేక్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. సో, అది డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ యొక్క సీక్రెట్. సో, మరి మోటివేషనల్ ట్రాప్‌లో పడి ఆ పైపైనే ఉంటారా? లేదు, మిమ్మల్ని ఫినిషింగ్ లైన్‌కి చేర్చేటువంటి డిసిప్లిన్, కన్సిస్టెన్సీని పెంపొందించుకొని విజేతలుగా జస్ట్ జేఈఈ, నీట్ ఎగ్జామ్‌లో కాదు, జీవితంలో నిలుస్తారా అనేటువంటిది మీ చేతుల్లో ఉంది. సో, దీనికి సంబంధించినటువంటి అభిప్రాయాలను లేదా ఈ ప్రయాణంలో పిల్లలు చూస్తున్నా, వాళ్ళ పేరెంట్స్ చూస్తున్నా సరే, మీకొచ్చినటువంటి ఇబ్బందులు లేదా వీటికున్నటువంటి డౌట్స్ ఏదైనా సరే కామెంట్ రూపంలో తెలియచేయడానికి ప్రయత్నించండి. సో, మేము దాన్ని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాము. లేదు, మీరు ఇటువంటి విషయాలు ఈ యొక్క జేఈఈ నీట్ జర్నీని అన్‌స్టాపబుల్‌గా చేయాలని అనుకున్నట్లయితే యూ కెన్ టేక్ అవర్ 1-to-1 స్ట్రాటజీ కాల్ సో దట్ వీ కెన్ డయాగ్నైజ్ వేర్ యూ హావ్ స్ట్రెంగ్త్స్, వేర్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై యువర్ వీక్‌నెసెస్. సో, కంప్లీట్ రోడ్ మ్యాప్స్, ప్రాక్టికల్ టిప్స్‌తో, ప్రాక్టికల్ స్ట్రాటజీతో మీకు అందుతుంది. ఇది మీ జీవితాన్ని రాజమౌళి స్టైల్‌లో కంప్లీట్ డీటెయిల్స్‌తో మార్క్ చేయడానికి పునాది అవుతుంది. మరి ఆలస్యం ఎందుకు? స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్‌కి కాల్ చేయండి. మా వాళ్ళ నుండి వివరాలని అందుకోండి.